రావణాసురుని యొక్క జీవితాన్ని గమనిస్తే ఆయన తప్పు పనులు చేయడంతో ఆగడు, ఇది తప్పు కాదని వాదిస్తూ ఉంటాడు. ఇది ప్రత్యేకించి పిల్లల యందు ఈ పోకడ కలగకుండా రామకథ చెప్పి ఇలా వాదించడం ఎంత ప్రమాదకరం, ఇది చిట్ట చివరికి ఏ స్థితికి ఎడుతుంది అన్నదాన్ని సోదాహరణంగా రామాయణంలోంచి వివరించవలసి ఉంటుంది పెద్దలు పిల్లలకి. సీతమ్మను అపహరించి తీసుకొచ్చాడు, అశోకవనంలో బంధించాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ ఒక మాట చెప్తాడు, స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా అంటాడు. ఎందుకు నన్ను చూసి భయపడతావు? రాముడు ధర్మాత్ముడు, రాముడు ధర్మాత్ముడు, నా భర్త ధర్మాత్ముడు అంటూ ఉంటావు కదా. రాముడు ధర్మాత్ముడని నువ్వు ప్రేమిస్తున్న మాట నిజమైతే నేను కూడా పరమధర్మాత్ముడిని కదా అంటాడు. ఎలా పరమధర్మాత్ముడు రావణాసురుడు? అపహరించి తెచ్చింది పతివ్రతని, ఆమె యందు కామాతురుడయ్యాడు, ఆమెతో మాట్లాడుతున్నాడు, పైగా ఆమెతో తాను ధర్మాత్ముడని అంటాడు. ఎలా ధర్మాత్ముడు అంటే పెంకివాదన ఎలా ఉంటుందంటే జల్పం అని మొండివాదన అంటారు. అవతలవారు చెప్పింది వినడానికి మానసికంగా సిద్ధంగా ఉండడం ఉండదు, తాననుకున్నదే సత్యం అంతే. ముందే ఒక నిర్ణయానికి వచ్చేసి నేను అనుకున్నది సత్యం, అవతల వారిది తప్పు. అందుకే ఎంత గట్టిగా వాదిస్తాడంటే స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. నేను రాక్షసుణ్ణి, రాక్షసులకి ధర్మం ఏమిటి? కంటికి కనపడింది నచ్చిన దాన్ని ఎత్తుకురావాలి, ఎత్తుకొచ్చి అనుభవిస్తే రాక్షస ధర్మం. నేను రాక్షసుణ్ణి కదా, రాక్షస ప్రభువుని కదా, నేనేం చేయాలి? నాకు నచ్చింది ఎత్తుకురావాలా వద్దా? నేనేం చేశాను? నువ్వు నచ్చావు, నిన్ను ఎత్తుకొచ్చాను. ఎంత ధర్మాత్ముండి? నేను ధర్మాత్ముడిని కానంటావేమిటి? పైగా నన్ను చూసి భయపడతావేమిటి? మరి రాముడు ధర్మాత్ముడు అంటే రాముడిని కౌగిలించుకున్నావు, మరి నేను ధర్మాత్ముడిని నన్ను చూసి భయపడతావేమిటి? తప్పు కదా. నీ ఎందు దోషం ఉంది, నా ఎందు దోషం లేదు. ధర్మము నా ఎందు అంత గొప్పగా ఉంది, నిజమా? అది ధర్మమా అంటే ఏదో జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు దశమస్కంధంలో పోతన గారు. వాడు కలుడైనప్పుడు వాని ఎందు జ్ఞానం ఎందుకు పనికొస్తుంది అంటే నిజాన్ని అబద్ధమని, అబద్ధాన్ని నిజమని మాట్లాడడానికి పనికొస్తుంది. అలాగే ధర్మాన్ని వక్రీకరించి సమర్థిస్తూ ఉంటాడు. ఒక పాటి సామాన్యుడైతే అయోమయానికి గురవుతాడు రావణాసురుడి యొక్క సంభాషణ చాతుర్యానికి. ఆయన విశ్రవసో బ్రహ్మగారి యొక్క కుమారుడు, పులశ్చ బ్రహ్మ యొక్క మనవడు, చతుర్ముఖ బ్రహ్మగారికి మునిమనవడు, బ్రహ్మవంశమునందు వచ్చినవాడు. నేను రాక్షసుణ్ణి అంటాడు. అంటే అవకాశాన్ని బట్టి ధర్మం మార్చుకుంటాడు. రాముడు ప్రాణం పోయినా సరే ధర్మచట్రం నుంచి బయటికి వెళ్ళాడు, ఆయనకి ధర్మమే కావాలి. ఇది రావణాసురుని యొక్క జీవితం, అది రాముడి జీవితం. రాముడు సంతోషాన్ని పొందుతాడు దేని వలన అంటే మనసుకి ప్రీతి అయిన పని చేత కాదు సంతోషపడేది. నేను చెయ్యవలసిన ధర్మం చేస్తున్నానా, నేను ఏ పని చెయ్యాలో ఆ పని చేస్తున్నానా, శాస్త్రబద్ధంగా ప్రవర్తిస్తున్నానా. రాముడు ఏడవవలసి వస్తే శాస్త్రమును అధిగమించి ప్రవర్తిస్తే ఏడుస్తాడు రాముడు. రాముడు ఏడవలేదు. అంటే రాముడు ఎన్నడూ కూడా శాస్త్రము చెప్పని పనుల జోలికి వెళ్ళలేదు. ధర్మాన్ని పట్టుకున్నటువంటి నరుడి ముందు 10 తలలున్నా ఎంత తపస్సున్నా పడిపోయాడంతే రావణాసురుడు. నరుడు నిజమునకు దేని వలన ఉన్నతిని పొందగలడు అంటే ధర్మాచరణము వలన. మీరు సమస్త కావ్యాల్ని పురాణాల్ని పట్టుకొచ్చి ఒక యంత్రంలో పెట్టి నొక్కి పిండేస్తే అందులోంచి 2 అక్షరములు పడతాయి, ధర్మం. ఆ ధర్మాన్ని ప్రచారం చెయ్యడం కోసమే సమస్త వాంగ్మయం వచ్చింది. కృష్ణుడు భగవద్గీత చెప్పిన, పరీక్షిత్తుకి శుకబ్రహ్మ భాగవతం చెప్పిన, మహాభారత కథనంతటినీ కూడా వ్యాస భగవానుడు లోకానికి అందించిన ధర్మమును ప్రచారము చేయుట కొరకే. ధర్మము కన్నా గొప్పది వ్యక్తికి కానీ సమాజమునకు కానీ ఉండవు. వ్యక్తి ధర్మాన్ని పట్టుకుని తరించిపోతాడు. సమాజమంతటా ధర్మమునకు పెద్ద స్థానం ఉండి ధర్మమునందు పూనిక ఉంటే సమాజమునందు శాంతి భద్రతలు ఉంటాయి. మీరు ఎంతమంది రక్షక భటుల్ని పెట్టి తప్పు జరగకుండా కాపాడగలరు? తన పక్కన నించున్నవాడి మనసే మంచిది కాక వాడు ఏదో తప్పు చేయడానికి సిద్ధంగా ఉంటే రక్షక భటుడు కూడా నరుడు, ఆయన మాత్రం మనుష్యుడు కాడు.
అవతలవాడి మనసులో వికృత చేష్టితములు సిద్ధంగా ఉంటే ఆయన మాత్రం ఎంతకని పట్టుకోగలడు. కానీ ప్రతి వారి మనసులో ధర్మం మీద అనురక్తి కలిగిందనుకోండి, శాంతి భద్రతలు నిలబడతాయి. ఒకనాడు ఈ దేశానికి తాళం కప్ప తెలియదు అంటే ధర్మమునందున్నటువంటి అనురక్తి. పరద్రవ్యానిలోష్టవత్, నాది కానిది ఇతరులది నాకు బెడ్డముక్కతో సమానం. నేను ఇతరుల సొత్తు స్వీకరించాను. నాకు న్యాయార్జితంగా ఈశ్వరుడు ఏది ఇచ్చాడో అది వినా నాకు ఇంకొకటి అక్కర్లేదు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాక్తం విత్తంతేన వినోదయ చిత్తం అంటారు మోహముద్గరంలో శంకర భగవత్పాదులు. నీకు ఈశ్వరానుగ్రహంగా ఏది లభించిందో దానితో సంతోషంగా బతుకు, అంతేకాని నీది కాని దాని కోసం నువ్వు వెంపర్లాడవద్దు. ధర్మము ప్రజలలో బాగా వ్యాప్తి చెంది పూనికతో పట్టుకున్నారనుకోండి, అంత గొప్ప సమాజం, అంత గొప్ప శాంతి, అంత గొప్ప భద్రత మీకు ఇంకెక్కడా కానరావు. అందుకే ధర్మము వ్యక్తిని తరింపచేస్తుంది, ధర్మము సమాజమునంతటినీ శాంతియుతంగా ఉంచుతుంది. ఈ ధర్మం అన్న మాట ఒక్క మనుష్యునకు అన్వయం తప్ప మిగిలిన ప్రాణులకు అన్వయం కాదు. 84 లక్షల జీవరాశులలో నరుడు విన మిగిలిన ప్రాణులన్నింటికీ ఉన్న ధర్మం ఒకటే, పశుధర్మం. దేవీ భాగవతంలో వ్యాసుడు అంటాడు, పశుధర్మో నమీ ప్రీతిం అంటాడు. దానికి ఏదో ఆకలేసింది అనుకోండి, అది నైవేద్యానికి పెట్టుకెడుతున్నారా, పసిపిల్ల తినడానికి అక్కడ పెట్టారా, వృద్ధుడి కోసం ఉంచారా, ఒక రోగగ్రస్తుడి కోసం ఉంచారా, దానికి అనవసరం, దానికి తెలియదు పాపం. కానీ మనుష్యుడు ధర్మాన్ని పాటించాలి. ధర్మం సత్యంలా కాదు, ధర్మం నిరంతరం మారిపోతుంటుంది. ధర్మం దేశము వలన మారుతుంది, కాలము వలన మారుతుంది, ఆశ్రమము వలన మారుతుంది. వీటన్నిటి చేత ధర్మం మారిపోతుంది. దేశము, ఒక దేశంలో ఉన్న ధర్మం ఇంకొక దేశంలో ఉండదు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పూజా విధానానికి సంబంధించిన వస్త్రధారణ ఉత్తర భారతదేశంలో ఉండదు. అక్కడ చలి ఎక్కువ, ఇక్కడ చలి తక్కువ. ఇక్కడ ఒక వస్త్రధారణతో పూజ చేస్తారు, అక్కడ ఒక వస్త్రధారణతో పూజ చేస్తారు. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపవాసాన్ని విరమణ చేయడం ధర్మం. తండ్రి ముందు నిలబడితే పుత్రధర్మం, భార్య ముందు నిలబడితే భర్త ధర్మం, కార్యాలయానికి ఉద్యోగానికి ఎడితే ఉద్యోగి ధర్మం, ప్రవచనం చెయ్యడానికి వస్తే శాస్త్ర విహితంగా మాట్లాడడం ఒక్కటే ప్రవచనకర్తగా ధర్మం, పౌరుడిగా సమాజంలో ఉంటే పౌరధర్మం, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే దాన్ని ధర్మం అంటారు. ధర్మము నిరంతరము మారిపోతుంటుంది. అంతేకాని ధర్మం అన్ని వేళలా ఒక్కలా ఉండదు. పొద్దున్న ఉన్న ధర్మం రాత్రి ఉండదు. ఉదయం సూర్యోదయానికి పూర్వం భగవదారాధన, పగటి వేళ అర్ధార్జన, రాత్రి వేళ భోగానుభవం. మనం ఎవరి ముందున్నాం, ఏ కాలంలో ఉన్నాం, ఏ ఆశ్రమంలో ఉన్నామన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. బ్రహ్మచారి ధర్మం వేరు, గృహస్థు ధర్మం వేరు, వానప్రస్థు ధర్మం వేరు, సన్యాసి ధర్మం వేరు. ఒకరి ధర్మం ఒకరు పట్టుకోవడానికి వీల్లేదు. అందుకే ఎవరు ఏ ధర్మాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా పాటించాలో ఆ ధర్మాన్ని తెలుసుకుని ఆచరించి కృతకృత్యుడైన వాడు ఎవరు ఉంటాడో అటువంటి నరుడు పొందినటువంటి తేజస్సు వలన ఆయన తరించడమే కాకుండా సమాజమంతా కూడా శాంతిని పొందుతుంది. ఆయన తేజస్సు ముందు 10 తలలు కలిగిన వాడైనా, తపస్సు చేసిన వాడైనా నిలబడలేడు. అదే రామాయణంలో మనిషి సాధన చేసి పొందవలసినటువంటి పరమాద్భుతమైన విషయంగా రాముడు నిరూపించి చూపించినటువంటి ధర్మం. అందుకే ప్రత్యక్షమైనటువంటి విష్ణువు ఒక మాట చెప్పారు, ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్రగదాపాణి పీతవాసా జగత్పతి. శంఖచక్రగదా పద్మములతో పీతాంబరములను ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు ఒక మాట చెప్పారు, హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్. నేను రావణ సంహారం చేస్తాను, నరుడిగా వస్తాను. నరుడిగా వచ్చి రావణ సంహారం చేయడం అంటే మీరు అడిగారు కాబట్టి నేను చంపేస్తున్నాను అనుకోవద్దు. ఈశ్వరుడు కూడా తన కర్తవ్యమునకు కారణము చూపిస్తాడు, కారణము లేకుండా చెయ్యడు ఆయన కూడా. అది ఆయన గొప్పతనం. నేనెందుకు చంపుతానంటారేమో, హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్. సాధు పురుషులైన వాళ్ళు, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు, ప్రశాంతంగా బతకాలనుకున్న వాళ్ళు, 10 మంది ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్న వాళ్ళని
బాధ పెట్టి అశాంతి కల్పిస్తున్నాడు రావణాసురుడు. అందుకు చంపేస్తాడు. అత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్. అంతేకాదు, నేను వచ్చామి మానుషేలోకే, ఈ లోకమునందు ఉంటాను. పూర్వం రాక్షస సంహారము నా ప్రయోజనంగా వస్తే ఆ సంహార ప్రక్రియ పూర్తయిపోగానే అవతారమును ఉపసంహారం చేశాడు. ఒకప్పుడు నరసింహావతారంగా వచ్చాడు. ఆ నరసింహావతారంగా వచ్చినప్పుడు హిరణ్యకశిపుణ్ణి మర్దించడం, ప్రహ్లాదుణ్ణి రక్షించడం ఏకకాల ప్రయోజనములు. అది పూర్తవగానే నరసింహావతారం వెళ్ళిపోయింది. వామనావతారం ఇంద్రుణ్ణి అనుగ్రహించడానికి, బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని తొక్కేయడానికి వచ్చింది. ఆ ప్రయోజనం పూర్తవగానే వామనావతారం వెళ్ళిపోయింది. కానీ రామావతారంలో నేను రావణ సంహారము చేసిన తరువాత అవతారం ఉపసంహారము చెయ్యను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వచ్చామి మానుషేలోకే. నేను ఈ లోకాన్ని పరిపాలన చేస్తాను. ఒక నరుడిగా నిలబడతాను, భార్యని గ్రహిస్తాను, బిడ్డలను పొందుతాను, ధర్మమును ఆచరించి 11,000 సంవత్సరములు ఈ భూమి మీద పరిపాలన చేస్తాను. రావణ సంహారమైపోయిన తరువాత కూడా నేను 11,000 సంవత్సరములు ఉంటాను. ఎందుకుంటానో తెలుసా? మనుష్యుడు అన్నవాణ్ణి తృణీకరించాడు రావణాసురుడు. కాదు, మనిషి ఎంత గొప్పవాడు అన్నది నిరూపణం చేయడానికి రావణ సంహారం తర్వాత కూడా నేను ఉండి ధర్మాచరణం చేసి ధర్మము యొక్క గొప్పతనాన్ని లోకానికి నిరూపణం చేస్తాను. ఆ ధర్మమును పట్టుకోవాలన్న అనురక్తి, ధర్మమును సాధన చెయ్యాలన్న అనురక్తిని దేశకాలములతో సంబంధం లేకుండా యుగముల తర్వాత కూడా మనుష్య కోటి అనురక్తిని పొందేటట్టుగా నేను జీవిస్తాను. వేదం చదువుకుని ధర్మం తెలుసుకోక్కర్లేదు. రాముడు ఏం చేశాడని రామాయణంలో చదువుకుంటాడు ధర్మం. రాముడు ధర్మమును దాటి చెయ్యడు. అందుకే నరుడిగా వచ్చాడు కనుక తండ్రికి తద్దినం పెట్టవలసి వస్తే ఎలా పెట్టాలంటే రాముడే ధర్మం, రాముడు చేసిందే ధర్మం. గృహప్రవేశం చేయాలి. ఏం చెయ్యాలి అంటే కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభి అంటాడు ఒక చోట. అరణ్యకాండలో లక్ష్మణస్వామి కట్టినటువంటి పర్ణశాలలో ప్రవేశిస్తూ పరమాస్మి కాకుత్సా త్వైవర్ష శతం స్థితే స్వయంతులు చిరీదీశే క్రియాతు మితిమాంబద అంటాడు లక్ష్మణుడు. అన్నయ్య, నువ్విచ్చిన శక్తితోటే పర్ణశాల కట్టాను, గృహప్రవేశించి అంటాడు. అంటే రాముడు అంటాడు కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రీ చిరజీవిభి అంటాడు. లక్ష్మణ, కొత్త ఇంటిలోకి ప్రవేశించినటువంటి వాడు వాస్తు పూజ చెయ్యాలి. ఎందుకని అంటే ఆ ఇంట ప్రవేశించిన యజమాని చిరాయుర్దాయమును పొంది ఆ ఇంటి యందుండి సుఖించుట కొరకు వాస్తు పూజ చెయ్యడం ఆ కాలమునందు ప్రధానం. ఆయన యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత ధనుర్వేదీ చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అంటారు హనుమ సుందరకాండలో. యజ్ అంటే ఆరాధన, యజుర్వేద వినీతశ్చ, రాముడు యజుర్వేదమునందు గొప్ప పండితుడు. అందుకే వాస్తు పూజ చేసి గృహప్రవేశం చేశాడు. ఎప్పుడు ఏ పని ఎలా చెయ్యాలి అంటే రామాయణంలో రాముడు ఏ సందర్భంలో ఏం చేస్తాడు అన్నది పరిశీలిస్తే అదే వేదప్రోక్తమైన విషయం. లోకమునకు ధర్మమునందు నేను అనురక్తి కల్పిస్తాను, ధర్మాన్ని సాధన చెయ్యాలి అనేటటువంటి ఉత్సాహాన్ని కల్పిస్తాను. దాని కొరకు దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ, రావణ సంహారానంతరము కూడా 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. అందుకని ఆయన తనని తాను కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస, దశరథుణ్ణి తండ్రిగా వరించాడు. ఎందుకని యజాయమానో బహుధా విచాయితే, కర్మను అనుభవించడానికి రావలసినటువంటి వాడు కాడు. ఒక పరమోత్కృష్టమైన ప్రయోజనాన్ని సాధించడం కోసం కాకతాళీయంగా తాను తల్లిదండ్రులకి సంభవించడం కాదు, తల్లిదండ్రుల్ని తాను వరించాడు. వేదం మీద నమ్మకం, శాస్త్రం మీద నమ్మకంతో అశ్వమేధము పుత్రకామేష్టి చేసినటువంటి దశరథునికి కుమారుడుగా వస్తాను, నన్ను నేను విభాగం చేసుకుని నలుగురుగా వస్తాను, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అని ప్రతిజ్ఞ చేసి నరుడిగా వస్తే తప్ప నరుడి యొక్క గొప్పతనాన్ని నిలబెట్టడం, రావణ సంహారం చెయ్యడం సాధ్యం కాదు. కాబట్టి తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే దితి దైవత్యే సోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విద్యునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. బాలకాండ. ఆయన తతశ్చ ద్వాదశే మాసే, ఆయన కర్మ సర్వలోకములను ఇలా చూపుడు వేలి చూపించి శాసించగలిగిన పరమాత్మ నరజాతి యొక్క గొప్పతనాన్ని లోకమునకు ఆవిష్కరించడం కోసం
కౌసల్య గర్భవాసం చేసి గర్భస్థ నరకమును అనుభవించి 12 నెలలు కటిక చీకట్లో అమ్మ కడుపులో తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి గర్భమునందున్నాడు కాబట్టి ప్రాకృత శిశువు ఎలా ఉంటాడో అలాగే లోపల ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి క్రిములు తనని కొరికేస్తూ ఉండగా శుక్లపక్షంలో చైత్రమాసంలో నవమి తిథి నాడు సూర్యుడు, శుక్రుడు, గురుడు, శనీశ్వరుడు, కుజుడు మొదలైనటువంటి 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం, సకల లోకముల చేత నమస్కరింపబడేటటువంటి శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా నరుడిగా అవతరించాడు. నరజాతి ప్రతిష్ట నిలబెట్టడం కోసం నరుడిగా ధర్మాచరణం చేసి ధర్మమును సాధనలో ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలో, సాధన యందు ధర్మము కన్నా గొప్పది ఇంకా లేదు. ఆ ధర్మాన్ని పట్టుకోండి, మీరు ఉద్ధరింపబడతారు. దేశ ప్రఖ్యాతి నిలబడుటకు కారణము ధర్మమే. భారతదేశం పేరు చెప్పేటప్పటికి 2 చేతులెత్తి నమస్కరిస్తారంటే ఇక్కడ ఉన్న ఐశ్వర్యము వలన కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇతరమైన భౌతిక సంపద వలన కాదు, ఇక్కడ పుట్టినటువంటి మహాత్ములు, ఇక్కడ వచ్చినటువంటి ధార్మిక గ్రంథములు, ఇక్కడ వచ్చినటువంటి కావ్యములు, ఇక్కడ వచ్చిన పురాణములు, ఇక్కడ ఋషులు, ఇక్కడి తపస్సు, ఇక్కడి నదులు, ఇక్కడి పర్వతములు, ఇక్కడ ధర్మానుష్ఠానం కోసం ప్రాణమైన పణంగా పెట్టిన మహాపురుషుల యొక్క జీవిత చరిత్రలు చదివి విని ప్రపంచమంతా ఈ దేశానికి 2 చేతులెత్తి నమస్కరిస్తుంది. సాధన యందు ధర్మము కన్నా గొప్పది ఇంకొకటి లేదు. ఆ ధర్మాన్ని నిరూపణం చెయ్యడం కోసం, అనుష్ఠించి చూపించడం కోసం వచ్చినటువంటి అవతారం రామావతారం. కానీ ధర్మము 2 వైపుల అంచున్న కత్తి. ఎందుకని అంటే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఉరిపిడి ఉంటుంది, అధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఆచరించిన వాడికి ఒరిపిడి ఉండదు, దాని చేత బాధపడిన వాడికి ఒరిపిడి ఉంటుంది. ధర్మము ఎక్కడుంటుందో అక్కడ అనుష్ఠిస్తున్న వాడికి ఒరిపిడి ఎక్కువ ఉంటుంది. రావణాసురుడు అధర్మాన్ని అనుష్ఠించాడు, ఆయనకి ఏమిటి పోయింది? ఆయనకి పైకి చెప్పడానికి శాస్త్రం, వేదం చదువుకోలేదా అంటే చదువుకున్నాడు. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది సుందరకాండలో సీతమ్మ. ఇక్కడ చెప్పేవాడు లేడా? చెప్పినా నువ్వు వినవా? నీకు తెలియదా? తెలియదనడానికి అవకాశం లేదు. వేదములన్నీ చదువుకున్నావు, కానీ వేదమునందు చెప్పబడినటువంటి ధర్మాన్ని మాత్రం నువ్వు పాటించవు. బుద్ధి ఆచారవర్జిత. ధర్మమును పాటించనప్పుడు, ధర్మమును సాధన యందు స్వీకరించినప్పుడు దాని వలన నీకు కలిగేటటువంటి ప్రయోజనము శూన్యము. అందువలన రావణ, నువ్వు రేపు జరిగేటటువంటి రామరావణ యుద్ధంలో మడిసిపోతావు, నువ్వు నిలబడలేవు. రాముడు ధర్మాత్ముడు, రాముని ధర్మము ముందు నువ్వు నిలబడలేవండి. కానీ ఆయన వరకు ఆయన సంతోషంగా ఉంటాడు. ఎందుకని? కుబేరుడి దగ్గరికి ఎడతాడు, పుష్పక విమానం ఎత్తుకొస్తాడు. ఎక్కడికో ఏ లోకానికో వెడతాడు, అక్కడ ఉన్న కాంతలను ఎత్తుకొస్తాడు. ఇంకొక లోకానికి ఎడతాడు, అక్కడ ఉన్న విలువైన వస్తువు ఎత్తుకొస్తాడు. ఆ రాజ్యాన్ని ఆక్రమిస్తాడు, స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాడు, పంచభూతములను భయపెడతాడు. తాను సంతోషంగా ఉంటాడు. ఆయన వైపు నుండి బాగుంటుంది. మిగిలిన వాళ్ళకి ఉరిపిడి, మిగిలిన వాళ్ళకి భయంగా ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో గొప్పతనం ఏమిటో తెలుసా? నేనొక్కడిని బాగుంటే చాలు, అధర్మం పట్టుకున్నా అన్న వాడి పేరు తర్వాత బిడ్డలకి పెట్టుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడరు. తాను సంతోషం అనుభవించాడు కదండి, పాడైపోయింది ఏముందని రావణాసురుడి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? ధర్మమునందు అనుష్ఠించిన వాడికి ఉరిపిడి ఉంటుంది. ఉరిపిడి ఉన్నా అది అవతల వాళ్ళకి కూడా ఒరిపిడినిచ్చినా అది ధర్మం యొక్క గొప్పతనం. ధర్మాన్ని పట్టుకున్నవాడు అక్కడ ఉన్నాడు అనుకోండి, వాడికి ఒరిపిడి, వాడిని పట్టుకున్న వాళ్ళకి ఒరిపిడి. వాళ్ళు అంత సంతోషంగా ఏమి ఉండిపోతారని మీరు నిర్ణయం చెప్పడం కుదరదు. కానీ శాశ్వతమైన కీర్తి, శాశ్వతమైన శాంతి అలా ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటాయి. నేను అందుకే రామాయణాన్ని మీకు ఈ కోణంలో చూపిస్తాను సాధనా బలానికి. మీరు ఒక్కసారి ఆలోచించండి. రాముడు ఉన్నాడు, రాముడి గురించి చెప్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, రమయతాం వరహ అంటారు. ఎందుకు పెట్టారు ఆ పేరు వశిష్ఠ మహర్షి అంటే, రాముడు ఎక్కడుంటాడో అక్కడ అందరూ ఆనందిస్తారు, అందుకని ఆయన పేరు రాముడు. నిజమే. మీరు ఒక కోణంలో ఆలోచించండి, రాముణ్ణి కని దశరథుడు ఏం సంతోషించాడు?
ఆఖరి క్షణంలో రాముడి ఒళ్ళో తలపెట్టుకు మరణించాడా? రామ 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 ఆక్రోశించాడు. ఒకప్పుడు నన్ను ఒక ముని శపించాడు, హా పుత్ర అంటూ చనిపోతావని. కొడుకుంటాడని సంతోషించాను. ఇప్పుడు నాకు అర్థమవుతోంది కొడుకు గురించి బెంగపెట్టుకు చచ్చిపోవడం అంటే ఏమిటో అని కౌసల్యకి చెప్పుకున్నాడు. కానీ ఆమె నిద్రపోయింది ఆ సమయంలో. ఆ రాముణ్ణి పంపించేశాడు అరణ్యవాసానికని కౌసల్య అంతటి ఉత్తమురాలు నిలదీసి ఎంత కఠినంగా మాట్లాడిందో. నీ గుండె చల్లబడిందా? ఉన్నదొక్క కొడుకు, నన్నింత బాధ పెట్టావు, ఎప్పుడూ కైకేయీ మందిరానికి వెడతావు, నా దగ్గరికి రావు, ఉన్న కొడుకుని కూడా అరణ్యవాసానికి పంపించేశావు, నీ ముద్దుల భార్య ముచ్చట తీర్చావు, భరతుడికి రాజ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డావు, నీ మనసుకి శాంతి కలిగిందా అని అడిగింది. లేవలేక లేవలేక అప్పటికి 70 మాటలు స్పృహ తప్పిపోయాడు. రాముడు వెళ్ళిపోయాడన్న బాధలో కూర్చున్న ఆసనంలోంచి లేస్తూ చేతులు గడగడ గడగడ వణికిపోతూ, కౌసల్య, నీ వంటి ఉత్తమురాలైన ఇల్లాలి దగ్గర సేద తీరుదామని వచ్చాను. రాముడు వెళ్ళిపోయాడన్న బాధ నుండి నువ్వు కూడా ఇంత కఠినంగా మాట్లాడావా? నేను కూడా నీకు ఇంతే అర్థమయ్యానా? ఒక్కసారి నీ పాదములు పట్టుకుని నా తల నీ పాదముల మీద ఉంచుతాను, నన్ను క్షమిస్తావా కౌసల్య అన్నాడు. హడిలిపోయింది కౌసల్యామాత. శోకో నాశయితి ధైర్యం, శోకో నాశయితి స్మృతం, శోకో నాశయితి సర్వం, నాస్తి శోక సమోరిపు. భర్త చేత క్షమించమని అడిగే స్థితికి కిందకు వచ్చేసాను. మీ కష్టాన్ని అర్థం చేసుకోలేకపోయాను. శోకము విన్నదాన్ని మరిచిపోయేట్టు చేస్తుంది, తపస్సు పాడు చేసేస్తుంది, ధర్మానుష్ఠానాన్ని వదిలిపెట్టేట్టు చేస్తుంది, పిచ్చి పిచ్చి ఆలోచనలు కల్పిస్తుంది. ఎంత మాట అన్నాను ప్రభు మిమ్మల్ని, నన్ను మన్నించండి అని.